ఆఫీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపులా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు, మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం